బ్లూ కలర్ కోచెస్ ఐసెఫ్ సోల్ ఎవ్రీ కిడ్ హూ ప్లేస్ ట్రైన్ గేమ్. ఎలా అంటే ట్రైన్ అట్లా ఏమన్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా ట్రైన్ అంటే బ్లూ కలర్ కోచెస్తో ఉండే ఒక రేక్ని ఇమాజిన్ చేసుకుంటారు. ఎందుకో తెలుసా, అది వాళ్ళకి ఒక నోస్టాలజిక్ ఫీల్ ఇస్తుంది అనమాట. అదొక ఎమోషన్ బ్లూ కలర్ కోచెస్ ట్రైన్స్కి. బట్ ప్రస్తుతం ఎన్ని కోచెస్ బ్లూ కలర్లో తిరుగుతున్నాయని చెప్పండి. ఏవో కొన్ని ఎక్స్ప్రెస్లు బ్లూ కలర్లో తిరుగుతున్నాయి. వాటికి కారణం ఏంది? చాలా వరకు ఎక్స్ప్రెస్లు మీరు చూసుకుంటే ఐసెఫ్ అయినా కానీ ఎల్లో అండ్ రెడ్ ఎవరైతేనో కనిపిస్తున్నాయి. దానికి కారణం ఏంది? అసలు ఐసీఎఫ్ ఫెయిల్ అవడానికి కారణం ఏంది? ప్రస్తుతానికి ఐసీఎఫ్ ఎలా మొదలైంది, ఐసీఎఫ్ కప్లింగ్ ఎలా ఉంటుంది, ఐసీఎఫ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఎలా పనిచేస్తుంది, మొత్తం ఈ వీడియోలు చూడండి. బ్రిటిష్ వాడు 200 ఏళ్ళు మనం పరిపాలించినప్పుడు ఒక్క మంచి పని కూడా చేయలేదు, కానీ ఒక్క మంచి పని చేశాడు. అదేంటంటే ట్రైన్స్ ఇంట్రొడ్యూస్ చేయాలి. కానీ అది కూడా పూర్తిగా చేయాల. ఏదో వాడి అవసరం వరకు ఈ పట్టాలను ట్రాక్స్ని నిర్మించడం, వాటి మీద రైల్స్ దింపడం, అంతే. మనకి టెక్నాలజీ నేర్పేలా, దానికి సంబంధించిన ఇంజనీర్లు ఇవ్వాలా మనకి. సో మనకి ఇలాంటి టెక్నాలజీ ఇంజనీర్లు లేనిదే మనకు సొంత కోచ్ని తయారు చేసుకోలేం కదా. 1949 వరకు ఎవడో వాడి వదిలేసిన డబ్బా కోచ్లు పెట్టుకొని మన ట్రైన్లు నడిపేవాళ్ళం. కానీ 1949, 1950 రైల్వే బడ్జెట్ వచ్చినప్పుడు మాత్రం రైల్వే మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ ఒక డిసిషన్ తీసుకున్నాడు. మనకు ఒక కొత్త కోచ్ ఫ్యాక్టరీ అవసరం. అది మన ఇండియాకి ఒక రైల్వే రిప్రజెంటేషన్లో పనికి రావాలి. అది మన ఇండియాలో ఉన్న రైల్వే ప్రాబ్లమ్స్ అన్నిటిని తీర్చాలి. జనాలకు అవసరమైనన్ని కోచ్లను తయారు చేయాలి విత్ మోస్ట్ ప్రీమియం ఇంటిగ్రేటెడ్ ఇంటీరియర్ డిజైన్స్. సో ఆలోచనతోనే ఇండియన్ రైల్వేస్కి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. త్వరలోనే మనకు కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయబోతున్నామని. అదే ఆలోచనలో 1949లో ఒక టెక్నికల్ అగ్రిమెంట్ని స్విస్ కార్ అండ్ ఎలివేటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్తో సైన్ చేశారు. దేనికోసం అంటే టెక్నికల్ అసిస్టెంట్స్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. టెక్నికల్ అసిస్టెంట్స్ అంటే ఏమైనా ఇంజనీర్లు కానీ దానికి సంబంధించిన కోచ్లు, ప్రోటోటైప్స్ పంపటం కానీ ఇలాంటివి టెక్నికల్ అసిస్టెంట్స్ కోసం కింద వస్తాయి అన్నమాట. ఇంకా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ గురించి మనం మాట్లాడుకుంటే, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటే ఆ రైలుకి సంబంధించిన బ్లూ ప్రింట్స్, దాన్ని ఎలా తయారు చేయాలి, దాన్ని తయారు చేయడం తెలిసిన కొంతమంది ఇంజనీర్లు పంపటం, అండ్ దానికి సంబంధించిన నాలెడ్జ్ని ఎవరైతే సైన్ చేశారో వాళ్ళతో షేర్ చేసుకోవడం. సింపుల్గా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటే టెక్నాలజీ నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం అనమాట కంట్రీతో. సో వీటి కోసం అగ్రిమెంట్ని సైన్ చేశారు. అగ్రిమెంట్ని సైన్ చేసినప్పుడు ఖచ్చితంగా వాటన్నిటిని నిర్మించి మనకు అందించే ఒక ప్రదేశం కావాలి. దానికోసం పర్ఫెక్ట్ ప్లేస్ను వాళ్ళు వెతుకుతూ ఉన్నారు అనమాట. కొంతమంది కలకత్తా అన్నారు, కొంతమంది క్యాపిటల్ న్యూఢిల్లీ ఉండగా ఇంకేడ పెడతా ఉన్నారు, కొంతమంది ముంబై అన్నారు, కొంతమంది హైదరాబాద్ అన్నారు. ఎవరు నచ్చినట్టు వాళ్ళు అన్నారు. బట్ వాళ్ళకి మాత్రం ఒక పర్ఫెక్ట్ సైట్ దొరకలేదు అంటిల్ 1951లో వాళ్ళకి పెరంబూర్ అని ఒక సబర్బన్ ఏరియా కనిపించింది. అది వాళ్ళకి ఒక గోల్డెన్ ఛాన్స్ అయింది, ఒక మహా ఈవెంట్ని శంకుస్థాపన చేయడానికి. పెరంబూర్ ఏదైతే చెన్నైకి సబర్బన్ ఏరియా, అండ్ చెన్నైలోనే ఇండియాలో వన్ ఆఫ్ ద మేజర్ స్టేషన్ అయిన ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ ఉంది. సో ఒక మేజర్ స్టేషన్కి పక్కన ఉన్న సబర్బన్ ఏరియా ఒక రకంగా మేజర్ స్టేషన్కి సపోర్ట్ అవుతుంది. అండ్ చెన్నైలో మంచి ఇంజనీర్లు దొరుకుతారు. సో ఇంజనీర్లకి టెక్నికల్ అసిస్టెంట్స్కి ప్రాబ్లం లేదు. అండ్ సబర్బన్ ఏరియా కాబట్టి అర్బనైజ్డ్ ఎక్విప్మెంట్స్ అన్ని త్వరగా దొరుకుతాయి. అండ్ ల్యాండ్ కూడా చాలా భారీగా దొరుకుతుందని ఆ ప్లేస్ని ఖాయం చేసుకున్నారు ఐసీఎఫ్ కోసం. సో తర్వాత 1951లో 1953లో ఇంకో అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నారు ఫర్ టూల్స్ అండ్ మెషిన్స్ సప్లయింగ్. సో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఎర్లియస్ట్ ప్రొడక్షన్ యూనిట్ అని చెప్పుకోవచ్చు ఈ ట్రైన్స్కి సంబంధించి ఇండియాలో. సో అంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని వాళ్ళు విత్
ఎక్స్పెండిచర్ ఆఫ్ 7.47 crore ఇండియన్ రూపీస్ ఖర్చు పెట్టి మరీ కట్టారు. దీనికి ఇనాగ్రేషన్ ప్రాసెస్ అంతా ద ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ, అప్పటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ చూసుకున్నారనమాట. సో ఆయన ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది. అండ్ వాళ్ళ ఫస్ట్ కోచ్ ఏదైతే మన ఇండియా రైల్వేస్కి ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు 2 October 1955 కల్లా అవ్వగొట్టారు. అండ్ దాని ఫర్నిషింగ్ డివిజన్ కూడా 1962 2 October కల్లా అయిపోయింది అనమాట. సో ఈ ఫర్నిషింగ్ డివిజన్ అంటే మీకు కన్ఫ్యూజన్ రావచ్చు. ఫర్నిషింగ్ డివిజన్ గురించి మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్నిషింగ్ డివిజన్ అంటే ట్రైన్లో ఉన్న కోచ్లకి ఇంటీరియర్ ఫిట్టింగ్స్, అది సీట్లు అవ్వచ్చు, సీట్లకు సంబంధించిన లైటింగ్స్ అవ్వచ్చు, విండోస్ అవ్వచ్చు, ఏదైనా ఇంటీరియర్ ఫిట్టింగ్స్ని సంబంధించిన యూనిట్ని ఫర్నిషింగ్ డివిజన్ అంటారు. ఆ డివిజన్ని వాళ్ళు 2 October 1962 కల్లా అవగొట్టడం జరిగిందన్నమాట. తర్వాత డిజైన్డ్ కోచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని 1957లో వాడటం మొదలుపెట్టారు ఈ కోచెస్ని ట్రైన్స్లో. సో మనం ఇప్పటికి హిస్టరీ తెలుసుకున్నాం. అసలు ఈ ఐసీఎఫ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి మనం ఖచ్చితంగా, మనకు ముఖ్యం. సో ఆ టాపిక్లోనికే వెళ్తే ఒక ట్రైన్ గురించి కానీ, ఒక కోచ్ ఫ్యాక్టరీ గురించి కానీ, దేని గురించి మాట్లాడినా కానీ దాని బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి మనం చెప్పుకోవాలి. సో దీని బేసిక్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ గురించి కూడా చూసుకుంటే, ఫస్ట్ మనం బాగా ఇష్టపడే ఐసీఎఫ్ లివరీ 1955 to 1990s దాకా దీని లివరీ వచ్చేసి బ్రిక్ రెడ్ లివరీ ఉండేది అనమాట. ఈ కలర్ గురించి మీకు కొంతమందికి ఐడియా ఉండొచ్చు, ట్రైన్స్ గురించి బాగా రీసెర్చ్ చేసేవాళ్ళు. సో 1990s నుంచి మన ఎమోషనల్ నోస్టాలజిక్ లివరీ ఐసీఎఫ్కి ఏదైతే బ్లూ లివరీ ఉందో దాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది ఇండియన్ రైల్వేస్. తర్వాత ఉత్కృష్ట్ ప్రాజెక్ట్ భాగంగా వాళ్ళు ఒక చేంజ్ వచ్చిందని చెప్పి రిప్రజెంట్ ఇండికేషన్ కోసం వాళ్ళు ఎల్లో అండ్ రెడ్ లివరీని వాడారనమాట. సో మన నోస్టాలజిక్ లివరీ పుట్టుకు రావడానికి కారణం ఏంటంటే ఒక ఇండికేషన్. యాక్చువల్గా ఐసీఎఫ్ అనేది ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా నడుస్తుంది. ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఎయిర్ కంప్రెషర్లో ఉన్న గాలి ఏదైతే ఉందో అది ఈ వీల్స్ని ఆపేయనట్టు ఒక సిస్టమ్ అనమాట. ఎయిర్ రిజర్వాయర్స్లో ఉంటుంది గాలి, దాన్ని బయట రిజర్వ్ చేసి ఈ ట్రైన్ ఆపడానికి ట్రై చేస్తుంది. ఇది పెడల్ ఈ ప్రాసెస్ అంతా చాలా పెద్దగా ఉంటుంది, కావాలంటే ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీఆర్ ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్ కలిగిన ట్రైన్స్ అని ఇండికేట్ చేయడానికి ఆ ఇండికేషన్ కోసం వాళ్ళు బ్లూని అవుతా వాడారు. సో అదనమాట మన నోస్టాలజిక్ లివర్కి కారణం. సో కప్లింగ్ అనేది ట్రైన్కి ఖచ్చితంగా అవసరం, ఎందుకంటే కోచ్లు కలవాలి, ఒక రేక్ అయ్యి లోకోమోటివ్తో కలిసి వెళ్ళాలంటే ప్రయాణానికి కప్లింగ్ కావాలి. అండ్ ఆ కప్లింగ్ స్టేబుల్గా కూడా ఉండాలి. అప్పట్లో అంత స్టేబుల్ కప్లింగ్ అఫోర్డబుల్ ప్రైజ్ల కంటే స్క్రూ కప్లింగే వాళ్ళు దొరికింది. స్క్రూ కప్లింగ్ అంటే మీకు చూపిస్తున్నట్టు అటాచ్ చేసి వాటి మధ్యలో ఒక స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూని ఈ ఏదైతే ఉంటుందో పోల్ అంటే దాన్ని పట్టుకొని తిప్పుతూ ఉండగా టైట్ అవుతూ ఉంటుంది. అది స్క్రూ కప్లింగ్ ప్రాసెస్ అనమాట. సో మీకు బ్రేక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఏసీ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఈ ట్రైన్స్లో ఇనీషియల్లీ ఆల్టర్నేటర్స్ అండ్ బ్యాటరీ సెట్స్ ద్వారా కంట్రోల్ చేసేవాళ్ళు. కానీ తర్వాత అప్పట్లో ఇంట్రొడ్యూస్ చేసే రాజధాని శతాబ్ది ఐసీఎఫ్ కోచ్ల్లో ప్రీమియం ట్రైన్స్ కదా జనరేటర్ కార్స్ని వాడటం మొదలుపెట్టారు. తర్వాత ఈ ఉత్కృష్ట్ ప్రాజెక్ట్లో కూడా కొన్ని ట్రైన్స్లో జనరేటర్ కార్స్ని వాడారు. సో నెక్స్ట్ థర్డ్ జెట్ ఎక్కేవాడిని ఉంటే వాడిని తలదన్నేవాడు ఖచ్చితంగా ఉంటాడు. అలాగే ఐసీఎఫ్ లాంటి ఒక పెద్ద ఫ్యాక్టరీకి కాంపిటేటర్స్గా ఇంకో 2 ఫ్యాక్టరీస్ కూడా మన భారతదేశంలో సిచ్యువేట్ అయ్యి ఉండే రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఇన్ కపుర్తల అండ్ మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీ ఇన్ రాయ్ బరేలీ. సో వాటి విషయం కూడా చూసుకుంటే రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏదైతే కపుర్తలలో ఉందో అది ఐసీఎఫ్ ఎక్స్టింక్షన్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట. ఎందుకంటే కాంపిటేటర్ ఉంటే దాన్ని సస్టైన్ అయ్యే అంత బలం ఉండాలి, కానీ ఐసీఎఫ్ కోచెస్కి అంత బలం లేదు కాబట్టి ఎగిరిపోయింది అనుకోండి, అది వేరే విషయం. సో ఐసీఎఫ్కి వన్ ఆఫ్ ద మెయిన్ కాంపిటేటర్స్ ఇండియాలో ఏదైతే ఉందో అది రైల్ కోచ్ ఫ్యాక్టరీని. స్టార్టింగ్లో ఇది ఐసీఎఫ్ తమ్ముళ్ళ స్టార్ట్ అయింది, అది వేరే విషయం. ఆ విషయంలోకి వస్తే 1985లో ఐసీఎఫ్ మీద పడుతున్న భారాన్ని తగ్గించడానికి లోకల్ ట్రైన్స్ని, ప్యాసింజర్ ట్రైన్స్ని తయారు చేయడానికి మాత్రమే ఈ కోచ్ ఫ్యాక్టరీని మొదలుపెట్టారు. ఆ తర్వాత ఐసీఎఫ్ కన్నా తోపు ట్రైన్స్ని తయారు చేయడం కూడా మొదలుపెట్టారు. సో
ఇది కూడా దీన్ని కూడా తలదన్ని ఇంకో కోచ్ ఫ్యాక్టరీ ఉంది ఇండియాలో, అదే మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీ. వీటిల్లో అయినా కొంచెం అయినా మాన్యువల్ అసిస్టెన్స్ ఉంటుంది, దాంట్లో పూర్తిగా అడ్వాన్స్డ్ మిషనరీని వాడతారు. అదే మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీ విచ్ ఇస్ సిచ్యువేటెడ్ ఇన్ లాల్గంజ్ నియర్ రాయ్బరేలీ. సో ఈ కోచ్ ఫ్యాక్టరీని 2012లో ఇంట్రొడ్యూస్ చేశారు. స్టార్టింగ్లో అయితే 1000 కోచ్లు ఒక సంవత్సరానికి తయారయ్యే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ తరఫున 2014 నుంచి 3000 కోచ్లు తయారు చేస్తున్నారు ఒక సంవత్సరానికి. సో ఈ కోచ్ ఫ్యాక్టరీ నుంచి ఈ మోడ్రన్ వందే భారత్ ట్రైన్స్ ఆరెంజ్ కలర్లో వస్తున్నాయి, అవి కూడా తయారు చేస్తున్నారు. అండ్ వాటితో పాటు అమృత్ భారత్ ట్రైన్స్ని కూడా ఈ కోచ్ ఫ్యాక్టరీలో ఫస్ట్ చేయటం జరిగింది. అండ్ ప్రీమియర్ ట్రైన్స్ లైక్ రాజధాని ఎల్హెచ్బి వర్షన్ అండ్ శతాబ్ది ఎల్హెచ్బి వర్షన్, డ్యూరంటో ఎల్హెచ్బి వర్షన్స్ని కూడా ఇక్కడే తయారు చేస్తూ ఉంటారు. సో ఇది అడ్వాన్స్డ్ మిషనరీ కాబట్టి ఇవి ఎన్నో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన ఇంజనీర్లను కూడా కలిగి ఉంది. అండ్ కొత్త ఐడియాస్ను కూడా ఈ కోచ్ ఫ్యాక్టరీ ఇంప్లిమెంట్ చేయబోతుంది. పుష్ ఆర్ పుల్ టెక్నాలజీ మీద కూడా వర్క్ చేస్తుంది గత కొద్ది సంవత్సరాలుగా. సో మన తొందరలోనే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని కోచ్ ఫ్యాక్టరీ నుంచి చూడబోతున్నానని నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు అంత రేంజ్లో వర్క్ చేస్తున్నారు ఈ పుష్ ఆర్ పుల్ ట్రైన్ మీద అండ్ కొత్త టెక్నాలజీస్ మీద. సో ఇలాంటి పెద్ద కాంపిటేటర్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఐసీఎఫ్ సస్టైన్ అవ్వాలంటే వాటి ఇంప్రూవ్మెంట్ మాత్రం ఖచ్చితంగా కావాల్సిందే. ఆ ఇంప్రూవ్మెంట్లో భాగంగానే ఉత్కృష్ట్ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు విత్ ఎ కాస్ట్ ఆఫ్ 400 crore Indian rupees. ఉత్కృష్ట్లో భాగంగా కోచుల్లో ఉన్న ఇంటీరియర్ ఫిట్టింగ్స్ని, సీట్స్ని, ఎల్ఈడి లైట్స్ని మొత్తాన్ని మార్చేశారు. విత్ ఆల్ సో బయోడిగ్రేడబుల్ టాయిలెట్స్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. డిజిటల్ క్లాక్స్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది కొన్ని థర్డ్ ఏసీ చైర్ కార్ కోచెస్లో. అండ్ ఇంకొన్ని కొత్త ఇంప్రూవ్మెంట్స్ని కూడా ద ప్రాజెక్ట్ ఎక్సలెన్స్, హిందీలో ఉత్కృష్ట్ అంటారు, ఆ ఉత్కృష్ట్ ప్రాజెక్ట్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ అనేది ఏప్రిల్ 2018లో మొదలైంది. దాదాపు అప్పటి నుంచి టిల్ డేట్ దాదాపు 6400 రేక్స్ని వీళ్ళు మార్చారనమాట, ఓల్డ్ టు న్యూ. సో చేంజ్కి ఇండికేషన్గా నేను ముందు చెప్పినట్టే రెడ్ అండ్ ఎల్లో లెవరీని వీళ్ళు చూజ్ చేసుకున్నారు. ఇంకో మెయిన్ పాయింట్, వీళ్ళు ఎక్స్టీరియర్ డిజైన్స్లో మార్పులుగా కొన్ని కోచెస్కి వీళ్ళు స్క్రూ కప్లింగ్ బదులుగా సిబిసి కప్లింగ్ని వాడటం జరిగింది అనమాట. సో సిబిసి కప్లింగ్ అంటే స్క్రూ కప్లింగ్ లాగా కాకుండా నేను చూపిస్తున్న ఫోటోల లాగా ఉంటుందన్నమాట. ఎందుకంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి నేను కొంచెం ఫోటో చూపించి మీ విజువలైజేషన్ మాత్రమే చేయగలను, అది మాత్రం నేను చేయగలిగింది. సో నేను అంత రైల్వే బ్యాక్గ్రౌండ్ లేను, అది మీకు చూస్తూ. ఇంకా చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ బ్లూ లివరీ కలిగిన ట్రైన్స్ ఒక ఎండేంజర్డ్ స్పీసీస్ లాగా అయిపోయినాయి అన్నమాట. కారణం ఏంటంటే ఇంకా వాటి పని అయిపోయింది. అవి ఇప్పుడు ప్రస్తుతానికి పాత ముసలి ట్రైన్స్ లాగే అయిపోయినాయి. సో వీటికి కొత్త మోడ్రన్ వర్షన్స్ వచ్చినాయి, ఇంకొన్ని రోజులు అవి కూడా ఉండవు. సో వీటికి కొత్తగా వచ్చిన క్లాస్ టాపర్ గురించి కూడా మాట్లాడుకుందాం. క్లాస్లో పాత టాపర్ ఉన్నాడు, కొత్తగా ఇంకో టాపర్ వచ్చాడు. పాత టాపర్ పాతగానే ఉన్నాడు కాబట్టి కొత్త టాపరే నడుస్తాడు. ఆ కొత్త టాపరే ఎల్హెచ్బి. 1995లో ఇండియన్ ట్రైన్స్ని ఇంకా ఫాస్ట్గా చేయాలనే ఆలోచనతో ఇండియన్ రైల్వేస్ ఇంట్రొడ్యూస్ చేసింది. అయితే అప్పట్లో 1995 ముందు ఎప్పుడో 8 గంటలకు 9 గంటలకు స్టేషన్కి రావాల్సిన టైం కన్నా 8 గంటలు 9 గంటలు లేట్ అయి మరీ వచ్చాయి. సో వాటికి ప్రధాన కారణం స్పీడ్ తక్కువ ఉండటం, అక్కడక్కడ కప్లింగ్ లూజ్ అయ్యి డిలేస్ చేయటం, చాలా టెక్నికల్ రీజన్స్ వల్ల ఎక్కడ పడితే అక్కడ ఏవో మారుమూల గ్రామాల్లో పెద్ద ట్రైన్స్ ఆపిన సందర్భాలు కూడా ఉండే బిఫోర్ 1995. టెక్నికల్గా చాలా అద్భుతమైన ట్రైన్ ఉండాలి విత్ ప్రీమియం క్వాలిటీ ఇంటీరియర్. అది ఏదని మన ఇండియన్ రైల్వే వెతుకులాడితే ప్రపంచంలో ట్రైన్ టెక్నాలజీ కనిపించింది, అదే లింక్ హఫ్మాన్ బూస్ట్. ఈ టెక్నాలజీని ఈ లింక్ హఫ్మాన్ బూస్ట్ 1873లోనే జర్మనీలో ఇంట్రొడ్యూస్ చేసి, సో ఆ టెక్నాలజీ మీద
వర్క్ చేసే ఒక కంపెనీ ఉంది, అదే ఆల్స్టమ్ లింక్ హౌఫ్మ్యాన్ బుష్ కంపెనీ. ఇంతకుముందు ఫార్మల్లీ లింక్ హౌఫ్మ్యాన్ బుష్ అనే ఉండదు. దాంతో 1995లో సైన్ చేయడం జరిగింది ఇండియన్ రైల్వేస్ ఫర్ డిజైన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఏదైతే టెక్నాలజీ బ్లూ ప్రింట్స్ ఏవైతే ఉండేవో అవన్నీ కపూర్తలా ఫ్యాక్టరీకి మార్చడం జరిగిందనమాట. సో కపూర్తలాని ఎల్హెచ్బికి మెయిన్ ప్రొడ్యూసర్గా వాళ్ళు ఎంచుకున్నారు. ప్రస్తుతం అయితే ఐఎస్ఎఫ్లోనే ఎక్కువ అవుతుంది, బట్ స్టార్టింగ్లో ఇనీషియల్లీ కపూర్తలానే మెయిన్ ప్రొడ్యూసర్. సో 1995లో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ డిజైన్ సైన్ చేయడం వల్ల వాళ్ళు డిజైన్ చేసిన కొన్ని కోచ్లు పంపించారు ఇండియాకి. దాదాపు 19 సెకండ్ ఏసీ చైర్ కార్ కోచ్లు, 2 ఏసీ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్లు అండ్ 3 జనరేటర్ కార్లని ఏసీ చైర్ కార్ కోచ్ల కోసం పంపించడం జరిగింది. అయితే వీటిని ఢిల్లీ టు లక్నో శతాబ్ది ఎక్స్ప్రెస్ ట్రయల్ రన్ ఏదైతే 2000లో జరిగిందో ఆ సంవత్సరం జరిగిన ట్రయల్ రన్కి వాడారు. అయితే స్టార్టింగ్లో చాలా కన్సర్న్స్ వచ్చినాయి అనమాట, లైక్ సెక్యూరిటీ కన్సర్న్స్. అసలు ఇలాంటి టెక్నాలజీ ఇండియన్ ట్రాక్స్ మీద సస్టైన్ అవుతుందా? యాక్చువల్గా దీన్ని తీసుకోవడానికి ప్రధాన రీజన్ స్పీడ్. ఈ కోచ్లు దాదాపు 200 km/h వెళ్ళగలవు, బట్ ఇండియన్ ట్రాక్స్ మీద ఇవి 140 km అయినా నడుస్తాయి అని కొన్ని కన్సర్న్స్ వచ్చాయి. ఇంకోటి ఐసీఎఫ్ బదులు వీటిని తీసుకోవడానికి ఇంకో ప్రధాన రీజన్ బ్రేక్స్. ఐసీఎఫ్లో ఎప్పుడో కొడితే ఎప్పుడో పడే బ్రేక్స్ బదులుగా డిస్క్ బ్రేక్స్ ఏవైతే ఇంకా స్మూత్గా పడతాయో, ఇంత స్పీడ్ని తట్టుకోవడానికి సరిపోయే బ్రేక్స్ని వాళ్ళు ఎల్హెచ్బిలో కలిగి ఉన్నారు. సో అది చూజ్ చేసుకుంటారు. ఇంకోటి కప్లింగ్. ఐసీఎఫ్లో ఉండే స్క్రూ కప్లింగ్ 110 కన్నా ఎక్కువ స్పీడ్లో వెళ్తే కదులాడుతూ ఉంటుంది, కానీ ఈ సిబిసి కప్లింగ్ చాలా స్ట్రాంగ్గా ఉండటం వల్ల ఈ 200 km/h స్పీడ్లో వెళ్ళినా కానీ స్టేబుల్గా ఉంటుంది. బట్ అనుకున్నంత రేంజ్లో మాత్రం 2000లో సక్సెస్ అవ్వాలి. ఇండియన్ ట్రాక్ల మీద చాలా టెక్నికల్ రీజన్స్తో ఎక్కడ పడితే అక్కడ ఆపారు ఆ ట్రయల్ రన్ని. అసలు రైల్వే మీద చాలా డౌట్స్ రైజ్ అయినాయి. వాట్ ఆర్ యూ డూయింగ్ అని ప్యాసింజర్స్ తిట్టారు. అసలు మీరు ఏదో తెద్దామని, ఏదో టెక్నాలజీని పాడు చేయొద్దని కూడా కొన్ని ఉత్తరాలు వచ్చినాయి. ఇంకో 3 సంవత్సరాల గ్యాప్ తీసుకొని ఇండియన్ రైల్వేస్ ఇంకో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది హేటర్స్ అందరికీ. ఢిల్లీ శతాబ్దిని ఇనాగ్రల్ రన్ నడిపింది 2003లో. వాళ్ళు కపూర్తలాగా పంపించి రెక్టిఫై చేసిన కోచులతో, అండ్ ఆ కోచులతో వెళ్ళే ట్రైన్ దూసుకెళ్ళిపోతూ 150-160 km/h స్పీడ్ని అందుకున్నాయి అన్నమాట. తర్వాత గటిమాన్లో ఇంట్రొడ్యూస్ చేసి ఎల్హెచ్బి, అంటే గటిమాన్ మొత్తం ఎల్హెచ్బి అనుకోండి. ఇంకా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రీమియం ట్రైన్స్ లైక్ రాజధాని, డురంటోలో కూడా ఇంట్రొడక్షన్ చేయటం జరిగింది. రీసెంట్లీ గరీబ్ రాత్లో కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఎల్హెచ్బిని. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కాంపిటేటర్ ఫర్ ఐసీఎఫ్ ఇస్ ఎల్హెచ్బి. అండ్ ఇంకా ఏ టెక్నాలజీ ఉన్నా కానీ, ఏ వచ్చినా కానీ, ఎన్ని వార్స్ వచ్చినా కానీ, ట్రైన్ వార్స్ అంటే మాత్రం ఈ 2 టెక్నాలజీస్ మధ్యలో జరుగుతాయనే అన్నట్లు అయిందనమాట. అప్పటిదాకా రాజులా వెళ్ళిన ఐసీఎఫ్ కోచ్లన్నీ 2014 కల్లా మూత పడిపోయినాయి. 2014 నుంచి ఎలాంటి ఫుల్లీ రేక్ కోచ్, అంటే అన్ని కోచ్లను తయారు చేసి ఒక రేక్ని ఐసీఎఫ్తో నడపడం లాంటివి జరగల. ఏవో 2-3 కోచ్లను తయారు చేయటం, ఉన్న కోచ్లను మార్చడం మాత్రమే జరిగింది. అది కూడా 2018 దాకే. ఇంకా 2018 నుంచి అసలు ఐసీఎఫ్ కోచెస్ అని ఒకటి ఉన్నాయని కూడా మర్చిపోయింది ఇండియన్ రైల్వేస్. తర్వాత మొత్తం అన్ని ట్రైన్స్ని ఎల్హెచ్బికి ట్రాన్స్ఫర్ చేయటం మార్చటం అంటే పూర్తిగా తీసిపడేయటం కాదు. ఎల్హెచ్బిగా మార్చి ఐసీఎఫ్ అన్నిటిని ఐసీఎఫ్ ప్రొడక్షన్ ఆపేశారు. సో కొన్ని ట్రైన్స్లో ఎల్హెచ్బి కోచెస్తో ఈ కోచ్ల్ని రీప్లేస్ చేయడం జరిగింది. త్వరలోనే ఈ ఐసీఎఫ్ పూర్తిగా ఒక ఎల్హెచ్బి ఫ్యాక్టరీ కూడా అవ్వచ్చు. ఎందుకంటే కొన్ని ఇప్పటికే జరిగే ఐసీఎఫ్ కోచ్ వర్క్స్ కూడా మూతపడిపోతుంది. సో వందే భారత్ని ఐసీఎఫ్ ఇంట్రొడ్యూస్ చేసింది. అదే వాళ్ళకి ఇప్పుడున్న అతి పెద్ద ప్రాజెక్ట్ వాళ్ళ ముందు. సో వందే భారత్ పుష్పార్పూర్ టెక్నాలజీ మీద ఐసీఎఫ్ కూడా వర్క్ చేస్తుంది ప్రస్తుతానికి. సో అదే ఐసీఎఫ్కి ఇప్పుడున్న పెద్ద టాస్క్ సస్టైన్ అవ్వడానికి.
ప్రస్తుతానికి అయితే ఎల్హెచ్బిని తయారు చేస్తుంది, బట్ వాళ్ళ పేరును కాపాడుకోవాలంటే వందే భారత్ ఒక అద్భుతమైన ట్రైన్గా మార్చలేదు. అదే ఐసీఎఫ్ ముందున్న కాంప్లికేషన్. ఫైనల్గా నేను ఇచ్చే కంక్లూజన్ ఏంటంటే ఐసీఎఫ్ ట్రైన్స్ అనేవి దాదాపు వాటి ప్రొడక్షన్ అవుతా ఆపేసినాయి. సో ఈ పాత రేక్స్ని ఏం చేస్తారంటే ఏవైతే నేను చెప్పింది 6400 రేక్స్ని మాత్రమే చేంజ్ చేశారు. మిగతా రేక్స్ గురించి అంటే దాదాపటికి 70,000 కోచ్లు ప్రొడ్యూస్ చేసింది, అంటే ఎన్నో రేకులు ఉంటాయి. సో ఆ రేకులన్నిటినీ ఏం చేస్తాయంటే ఇండియన్ రైల్వేస్ కొన్నిటిని బయట దేశాలకి అమ్మేస్తాయి. అంటే బంగ్లాదేశ్ మైత్రి, మిథాలి ఎక్స్ప్రెస్లు ఇవన్నీ చూసుంటారు మీరు. అవన్నీ మన ఐసీఎఫ్ కోచ్ల మీద నడిచే రేకులే, కొన్ని బంగ్లాదేశ్ వాళ్ళవి. ఇంకా అవి కూడా పనికి రాకపోతే ఆటోమొబైల్ క్యారియర్స్గా వాడతారు. అంటే ఈ ఆటోమొబైల్స్ లైక్ కార్స్ వాటిని ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ పాయింట్కి మార్చడానికి వాడుతూ ఉంటారు. అలాగే పార్సెల్ ట్రైన్స్గా కూడా వాడుతూ ఉన్నారు. ఇంకా అప్పటికి పనికిరాని వాటిని బండ్ చేయటమో డంపింగ్ చేయటమో జరుగుతుందన్నమాట. సో ప్రస్తుతానికి అయితే ఐసీఎఫ్ ఓల్డ్ కోచెస్ పరిస్థితి ఇది. న్యూ కోచెస్ అయితే దాదాపు అన్నిటిని చేంజ్ చేయడానికి ట్రై చేశారు, చాలా వరకు చేంజ్ చేశారు రేక్స్ని. ఇంకా దాదాపు ఇంకో 5 సంవత్సరాలు పూర్తి ప్రొడక్షన్ ఇప్పటికే ఆపేశారు. ఇంకో 5 సంవత్సరాల్లో పూర్తిగా మన ఎల్హెచ్బి ట్రైన్స్ని చూసినా కానీ ఆశ్చర్యపోవన్లే, ఎక్సెప్ట్ వందే భారత్. సో వందే భారత్లో కూడా ఒక ఎల్హెచ్బి వర్షన్ వచ్చింది, అమృత్ భారత్ అని, స్లీపర్ కోచెస్తో. సో కంక్లూజన్ ఏంటంటే ఒకప్పుడు తన పేరుతో ఫేమస్ అయిన ఐసీఎఫ్ తన సోల్ని ఇప్పుడు లాస్ట్ అయింది. ఐసీఎఫ్ కోచ్ల బదులు ఎల్హెచ్బి కోచ్లు తయారు చేస్తుంది, అంతేగాని ఐసీఎఫ్ అయితే మూతపడలేదు. అది నేను ఇచ్చే కంక్లూజన్. సో ఇలాంటి కన్ఫ్యూజన్లు ఏమైనా ఉంటే ఈ వీడియో క్లారిటీ చేసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ చాలామంది రైల్వే ఇంట్రెస్టెడ్ పీపుల్కి ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చుంటే ఒక లైక్తో మీ ఒపీనియన్ని మాకు సెండ్ చేయండి. కామెంట్ కూడా చేయొచ్చు, ఆప్షన్ ఉంది. ఏమైనా ల్యాగ్ అనిపించినా ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని తెలపండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్.